పుట్టిన బిడ్డకు వెంటనే తల్లి ముర్రుపాలు తాగిస్తే శ్రేష్టంగా ఆరోగ్యకరంగా ఉంటుందని తిరుపతి జిల్లా సత్యవేడు సిడిపిఓ సౌభాగ్యమ్మ మంగళవారం స్థానిక పిచ్చాటూరు గాంధీనగర్ అంగన్వాడీ కేంద్రంలో బాలింతలకు తెలిపారు. ఆమె మాట్లాడుతూ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో ఆనవాయితీగా నిర్వహిస్తున్న తల్లిపాలు వారోత్సవాల్లో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాలు వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్లు బాజావతి, సుమతి వారి ఆధ్వర్యంలో సిడిపిఓ ముఖ్య అతిథిగా హాజరై గర్భవతులు, బాలింతలను ఉద్దేశించి తల్లిపాలు వారోత్సవాలు ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు వారం రోజుల పాటు జిల్లాలో ఉన్న అన్ని ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తారని వారు తెలియజేశారు. బయట ఇంకొకరు అతనో మామనో భర్తనో అయితే వాళ్ళు ఏది తినేదో ఏదో ఒకటి తిని బలం తెచ్చుకోగలరు. కానీ కడుపులో ఉన్న బిడ్డకి తర్వాత డెలివరీ అయిన తర్వాత మనకి ఎంతో బ్లడ్ లాస్ అవుతుంది, అవునా? ఎంతో రక్తం పోతుంది. అదంతా మనం గెయిన్ చేసుకోవాలంటే మళ్ళీ పౌష్టికాహారం ద్వారానే మనం మళ్ళీ రక్తం పెడుతుంది, అవునా? కాబట్టి దయచేసి అందరూ కూడా మేము అంగన్వాడీ సెంటర్ ద్వారా ఇస్తున్న ప్రతి వస్తువు కూడా గర్భిణీ స్త్రీలు, బాలింతలు ఉపయోగించుకోవాలి. అది గవర్నమెంట్ ఇస్తుంది కదా, అదేముందో చాలా తక్కువ ధర అనుకుంటారేమో. లేదమ్మా, మనం ఇప్పుడు హార్లిక్స్లని అవి ఇవి తాగుతున్నారు కదా, వాటికైనా కూడా బలవర్ధకమైన ఆహారం అంగన్వాడీ సెంటర్లో ఇస్తున్న బాల సంజీవని కిట్స్ 6 రకాలైన వస్తువులతో ఇస్తుంది. పాలు, కోడిగుడ్లు. ఒక్కొక్క రోజు ఏమనుకుంటాం, ఏంలే ఈరోజు తెచ్చుకున్నాను, తెచ్చుకుంటే మళ్ళీ తెచ్చుకున్నాంలే అనిపిస్తుంది. కానీ అంగన్వాడీ సెంటర్ నుంచి ఎందుకు ఇస్తున్నామంటే 25 రోజులు కోడిగుడ్లు తినాలని.